చాలా సంతోషం ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందు రామ్ సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్తూ తర్వాత రామారావు గారికి. కొంతమంది లెజెండ్స్ గురించి చాలామంది చాలా బయోపిక్లు తీస్తారు, కానీ బయోపిక్ తీయటం ఒక ఎత్తు అవుతే ఈ రోజుల్లో బయోపిక్ని ఎందుకు తీయాలి అంటే ఇప్పుడున్న జనరేషన్కి గుర్తుండాలి. ఇప్పుడు ఘంటసాల గారు ఇప్పుడు జనరేషన్ అడిగితే ఎవరు చెప్పను కూడా చెప్పరు. దే విల్ నాట్ నో హూ ఈజ్. సో అట్లాంటిది ఇంత గొప్ప వ్యక్తుల్ని చిత్రరూపంలో తీసి ఈ అంటే ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ కానీ పర్మనెంట్గా వాళ్ళకి తెలిసేటట్టుగా చేయటం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని యాక్చువల్గా అవుతాయి కనుక ఇవాళ ఉన్న ఇండస్ట్రీ పరిస్థితులు చూస్తే కనుక. బట్ ఫైనాన్షియల్గా ఆయన ఏం ఆశించకుండా ఆయనకున్న ప్యాషను, ఘంటసాల గారి మీద ఉన్న మమకారంతో ఆయన చేశారని చెప్పి అందరూ చెప్పారు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఈజ్ డన్. మాటల్లో మనం ఏమి కెనాట్ సే ఎనీథింగ్. సో ఒకటి ఏంటంటే కొన్ని సినిమాలు ఫ్లాప్లు తీయాలంటారు. హిందీలో ఒక సామెత ఉంది, ఫ్లాప్ బనానా పడతాయి హిట్ బన్ జాతాయి అని. సో 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 దీంట్లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, ప్రొడ్యూసరు డైరెక్టర్ గాను, అట్లాగే చైతన్య వైఫ్ కూడా హస్బెండ్ అంటే మెయిన్ క్యారెక్టర్ చేస్తూ వైఫ్గా కూడా ఆయన చేశారంటే ఆల్ దీస్ హ్యాపెన్ బికాస్ ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్. సో విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్ అండి. చాలా విష్ యూ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్. థ్యాంక్స్. ఇట్ ఈస్ అ హిస్టారిక్ ఫిలిం అని చెప్పాలండి దీన్ని. ఇట్స్ అ హిస్టారిక్ ఫిలిం. ఫ్లాప్ హిట్తో సంబంధం లేకుండా హిస్టరీని నిలిపే ఫిలిం. ఘంటసాల గారి మీద ఇప్పటివరకు